ప్రేమ మన హృదయాంతరంగాల్లో వచ్చేస్తుందా? చెప్పేసామంట మళ్ళా పోయిందా? ఆయన దివ్యమైన ప్రేమ మన హృదయాంతరంగాల్లో నింపాలని ఇప్పుడు లోకానికి వచ్చాడు. క్రిస్మస్ హృదయ పండగ అంటే దేవుని యొక్క అనంతమైన ప్రేమ ఆయన విశ్వసించిన విశ్వాసి అయిన ప్రతి క్రైస్తవుని హృదయములో ప్రేమ ప్రసార కేంద్రంగా ఈ లోకంలో ఉండాలి. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే యేసుక్రీస్తు చేత రక్షించబడి ఆయన రక్తముతో కడగబడి ఉంటే క్రీస్తు జన్మదినములో చెప్పబడిన మాట ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షత ముందు నీలో నాలో జరగాలి. నీలో నాలో ఆ ప్రేమ ప్రసార కేంద్రంగా అనేకులకు ఆ ప్రేమ పంచటమే క్రిస్మస్. ఆయన ప్రేమ ఈ లోకములో పంచటమే క్రిస్మస్. అది మన క్రిస్మస్ మనం గుర్తు చేసుకున్నాము అంటే మన అంతరంగములో పవిత్రమైన, పరిశుద్ధమైన, క్రియాత్మకమైన, నిష్కపటమైన, ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు బిడ్డలం పంచితే అది క్రిస్మస్. అది క్రీస్తు యొక్క జయంతి. క్రీస్తుల్లో మానవుడికి కలిగిన హృదయ స్పందన అని మనం తెలుసుకుంటున్నాం. యోహాను చాలా లోతుగా రాశాడు. రెండవ విషయం ఏం రాశాడు అంటే, మనం ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనాన్ని తీస్తే, ఆ 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము తీసివేయటానికి యేసుప్రభు వచ్చాడు. మానవుని యొక్క అంతరంగములో ఉన్న ఆ పాపం, ఆ ద్వేషం, సాతానుడు ఆ హృదయ సింహాసనంలో ఏలుతూ పుట్టించే శరీరాశ, నేత్రాశ, జీవిపు డమ్మం ఇవన్నీ కలిసి కూడా మానవ జీవితాన్ని గురి తప్పించాయి. దేవుని గురిలో నుంచి వాడు జారిపోయాడు. అమర్టయ అంటే గురి తప్పటం. అమర్టయ అంటే మానవుని జీవితంలో దేవుని అనుకున్నది, దేవుని చిత్తాన్ని నెరవేర్చక పతనం అవటం. కాబట్టి బిడ్డలారా, ఆ పాపము అనగానే ఏదేదో పెద్ద పెద్ద వాటిని మనం తలంచి వ్యభిచారము, దొంగతనం అనుకుంటాం. బైబిల్ మనకేం చెప్తుందంటే, మేలు చేయుట నిరిగి అది చేయకపోవటం పాపమని యాకోబు తన పత్రికలో స్పష్టంగా రాశాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, భూమి మీద సాతానుడు చేసిన పని ఏంటంటే మానవ అంతరంగంలో పాపాన్ని చల్లాడు, పాపాన్ని ఆవిష్కరించినట్టుగా ఆవిష్కరించాడు. దేవునిది తీసివేయలేకపోయాడు, కానీ ద్వంద్వ స్వభావము గలవాడిగా మానవుని తయారు చేశాడు. అంత ద్వంద్వ స్వభావుడైనప్పుడు ఈ లోకాధికారి అయిన సాతాను యొక్క పాప కుహరముగా మారిపోయాడు, పాప కుహరముగా పోయాడు. ఏ ఆచారం కానీ, పుణ్యకారం కానీ, ఈ భూలోక సంబంధిగా మానవుడు చేసే భక్తి తత్వాలు కానీ మానవ పాపాన్ని రూపుపాపలేవు. ఆ పాపానికి ఒక పరిహారం కావాలి. న్యాయాధిపతి అయితే చేసిన తప్పుకు పరిహారం లేకుండా న్యాయాన్ని తీర్చలేడు. మన దేవుడు మంచి న్యాయాధిపతి. ఆయన మన దోషాలను, మన పాపాలను, మన శాపాలను క్షమించటానికి వచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన అపరాధ పరిహార్థ బలి ఆయన మీద వేయబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మన ఆధ్యాత్మికమైన స్వస్థత కలిగింది. మానవుడు ఆధ్యాత్మిక రోగి. ఆ స్వస్థత, ఆ నెమ్మది, ఆ సమాధానం యేసుక్రీస్తు ద్వారా రాగలగటానికి, అది మన హృదయాంతరంగాలు సమాధాన స్రవంతులు ప్రవహింప చేయటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపం తీసివేయటానికి వచ్చాడు. ఈ లోకపులో మన దేశపు గ్రంథాల్లో సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పునర్ధానం అని రాయబడి ఉంది. పాపము చేయనివాడు మన 1 కొరింథీ 5:21లో మన కొరకు పాపి అయి మన పాప దోషాలన్నీ భరించి ఆ కలువరిలో మానవుని విడుదల చేయటానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని మన పాప పరిహార్థమై క్రయధనంగా చెల్లించాడు. అందుకే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు వెలబెట్టి కొనబడ్డవారు అంటారు. ఆ గొప్ప
గొప్ప కార్యం చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపమనే ఆ ఉత్కృష్టము నుంచి, పాపమనే ఆ జిగట ఊబిలో నుంచి మనల్ని పైకి తీయటానికి, అద్భుత రీతిగా మనల్ని తన దగ్గర నిలవబెట్టుకోవడానికి, ఆ పాపేచ్ఛల నుంచి మానవుని విడుదల చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మూడవది ఇంకా ఒక ప్రత్యక్షత రాస్తాడు దేవుని బిడ్డ యోహోను. చాలా గొప్ప అద్భుతమైన పత్రికలు అనేవి, అద్భుతమైన గ్రంథం అయింది. చాలా లోతైన అనుభవంలో యేసుక్రీస్తును చూడగలిగిన అనుభవం. ఆయన రోమున ఆనుకునే ఉండేవాడు, ఆయన శిలువ దగ్గర కూడా ఉండేవాడు. అంత బలమైనవి దేవుడు ఆయనకు బయలుపరిచాడు. మూడవది 1 పేతురు 3:8 చూస్తే ఏమని రాయబడిందో చూస్తామా? అక్కడ ఆయన అంటాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియలు మానవ జీవితంలో పతనమవటానికి కారణమైంది, మానవత్వాన్ని కూడా పోగొట్టుకోవడానికి కారణమైంది. నీచత్వంలో, పశుత్వంలో బ్రతకడానికి మానవుడు నేర్చుకున్నాడు. పైకి బాగా ఉన్నప్పటికీ వారి హృదయం అంతా చెడిపోయింది ఆ అపవిత్ర క్రియలు పట్టి. వాడు ఇందాక చూసాం, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. వాడు వాడే ఆయుధాల 3. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువాని కూడా శరీరంతో ఉన్నాడు కాబట్టి మనవలే ఆయన శోధించబడ్డా పాపం చేయలేదు. ఆయన రాళ్ళను రొట్టెలు చేసుకోమంటాడు. శరీరాశ లోకాన్నంతా చూపిస్తాడు, నాకు మొక్కు నీకు ఇస్తానంటాడు. అది నేత్రాశ. దేవాలయం శిఖరము మీదకు పోయి అక్కడి నుంచి దూకమంటాడు. దేవదూతలు నేను వచ్చి పట్టుకుంటారని 90వ కీర్తన బైబిల్ వాక్యాన్ని ఎత్తి సాతాను చెప్పగలుగుతుంది. ఈ విధంగా ఆయన శోధించినప్పటికీ కూడా సోదరులు ఆయన పడలేదు. ఆయన అంధకార పాప సంబంధమైన అంధకార లోకనాథుని గెలిచాడు. ఆయన అపవాది తంత్రాలన్నింటినీ తెచ్చేసాడు. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా తెంచగలం. ఎప్పుడో తెలుసా? యాకోబు పత్రిక 4:7 ప్రభువుకు లోబడుము, అపవాదిని ఎదిరించుము, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్పాడు. అపవాది పారిపోతాడు నీ దగ్గర నుంచి. ప్రభువుకు లోబడు, ప్రభుదాసుకు లోబడగాకు, లేకపోతే ఇంకొక మనుషుని ఆశ్రయించగాకు, లేకపోతే మనుషుల పాదాలు పట్టుకోగాకు. యేసుక్రీస్తు పాదాలను పట్టుకున్న వాడు ఏ మనిషి పాదాలను కూడా పట్టుకోలేడు. ఏది కూడా, ఏ వ్యక్తి కూడా నీ పాపాన్ని తీసేయలేడు. అపవాది క్రియలు నిన్ను లయపరచలేడు. అందుకే యేసు రావాల్సి వచ్చింది, దేవుడే రావాల్సి వచ్చింది భూలోకానికి. ఆయన ఒక్కడే. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రభువుకు లోబడు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. అదే నీ క్రిస్మస్. నీ హృదయంలో యేసు ప్రభు జన్మిస్తాడు. నీ హృదయాంతరంగంలో ఆయన సింహాసనం చేసుకుంటాడు. సాతాను క్రియలన్నీ పారదోలి ఆయన పవిత్రమైన సింహాసనం నీ హృదయంలో ఉంటుంది. అందుకే 24లో కీర్తనలు అంటాడు, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి అంటాడు. చెడిపోయిన తలుపులు, మన హృదయ కవాటాలు, మన హృదయ జీవితం. యేసు ప్రభు ఆ సింహాసనం మీద కూర్చుంటే అంధకార సాతాను శక్తులు లయమైపోతాయి. మూడవది ఎందుకు వచ్చాడు ఆయన చూసాం. 4వ దానికి మనం పోతే, 1 యోహోను 4వ అధ్యాయములో జీవము ప్రత్యక్షమైంది అంటాడు. యేసుక్రీస్తు ఈ భూలోకములోనికి వచ్చినప్పుడు నిత్య జీవము ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ఈ భూలోకంలో రాకపోతే మానవుల సమాధులన్నీ నిత్య నరకానికి పోయేది. సమాధిలో నుంచి నరకానికి వెళ్ళిపోయేది. సాతానుడు మానవుణ్ణి తనతో పాటు నరకయాత్రకు తీసుకుని వెళ్తున్నాడు. నరక సంబంధమైన వాటిని, చల్లగా శరీర సంబంధమైన వాటిని ప్రేరేపించి ఆ మానవునిలో తిను, తాగు, సుఖించు అని ఈ లోకముతో కలిసి జీవించే లోక మర్యాదిష్టుడిగా తయారు చేస్తున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, ఆ నరక యాతనములో నుండి మానవుని తప్పించి పునరుద్ధానానికి ఇయటానికి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. బిడ్డలారా, మీరు ఎప్పుడన్నా లూకాసు వార్తను మనం తీశారా? ఆ లూకాసు వార్తలు ఎంత ఆశ్చర్యమైన మాటలు రాయబడ్డాయో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. 1వ అధ్యాయం మనం తీస్తే 79వ వచనంలో రాయబడ్డ మాట ఆఖరి భాగం, కొంత భాగం మనం చూడగలిగితే,
చాలా బాగుంది 79 ఆఖరి భాగం. ఏమంటాడు? చీకటిలోను మరణఛాయలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. అరుణోదయ దర్శనం. చీకటిలో ఉన్నవారికి, మరణఛాయలో ఉన్నవారికి యేసుక్రీస్తు ప్రభు అరుణోదయ దర్శనం. భూలోకములో నుండి పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. మతము మానవుని మానసిక స్కందములో పుట్టింది. ఆయన పరలోకాన్ని మార్గమేయటానికి వచ్చాడు. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు కదా. మీరు హృదయాలు కలవరపడనేయద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానన్నాడు. నేనున్న స్థలములోనికి మిమ్మల్ని తీసుకొని పోతానని యోహాను 14లో చెప్పాడు. ఎంత గొప్ప మాట అది. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన ఒక గొప్ప సత్యం. లాజరు చనిపోయినప్పుడు ఆలస్యంగా వచ్చాడు, మార్తా వచ్చింది. ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోడు కదా అన్నది. దేవుడు అక్కడ అద్భుతమైన ఆయన వచ్చిన సత్యాన్ని బయలుపరిచాడు. ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? ఏమన్నాడు? నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి అన్నడూ చనిపోడు. మరణాన్ని కొట్టివేయటానికి భూలోకానికి వచ్చాడు. పునరుద్ధానములో మానవుడు వికసించి దేవునితో ఉండటానికి ఇక్కడికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఏందో తెలుసా? ఆ పరలోక పౌరత్వం ఇక్కడ పొందాల. అపోస్తుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? రోమా పౌరుని నేను అన్నాడు తేపకి. యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడు క్రీస్తు నాలో అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన లోతుగా వెళ్ళిపోయి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభమని చెప్పినాక ఏమంటాడో తెలుసా? నా పరలోక స్థితి అక్కడుంది, నా పౌరస్థితి పరలోకంలో ఉంది అంటాడు. అందుకేసి వచ్చాడు. అసలు యోహాను సువార్త 3:16 చదివితే ఎంత బాగుంటుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు? ఆయన అద్వితీయ కుమారుని పంపింది ఎందుకు? ఆఖరి రాసిన మాట ఎంత బాగుంది. నశించక నిత్య జీవం పొందటానికి. ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక మతం కాదు, ఇదొక పండగ కాదు. ఈ పండగలకు పండగ. ఇది ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, వినూత్నమైన చైతన్యము చేసి మానవ జీవితాన్ని మహిమోన్నతమైన స్థలాల్లో దేవునితో ఉంచుకోవటానికి దేవుడే శరీరధారిగా వచ్చి మానవుని కోసం బలి అయ్యే పండగ. తెలిసి ఆయన జగతి పునాది వేయబడక ముందే, ఆయన మానవుని నిర్మించక ముందే ఆ అనాది సంకల్పాన్ని నెరవేర్చి మానవుని పునరుద్ధానుడిగా విశ్వసించిన వాడిని చేయటానికి వచ్చిన మహాగొప్ప పండగ. ఆధ్యాత్మిక కదలిక పండగ. మానవుని ఒక నూతన సృష్టి చేసే పండగ. కాగా ఎవడైనా క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన పండగ, నూతన ఉత్సాహం, రూపాంతరము చెందిన జీవితం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో వాక్యాన్ని విని తమ జీవితాలను నీ చేతికిచ్చుకున్నవారు, నేను విశ్వసించిన వారు, నీ రాకను గ్రహించిన ప్రతి బిడ్డలు ఆశీర్వదించండి. ఇంకా ఎవరన్నా తెలుసుకోకపోతే ప్రభా ఇంకా లోతుగా వెళ్ళి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి అద్భుతమైన ఆ కార్యాన్ని తండ్రి వారి జీవితంలో స్పందించినట్లు కృపచూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సరిపోద్దిగా 15 నిమిషాలు అన్నారు, వస్తే 20 వస్తుంది.